మనం ఉదయం తీసుకునే మొదటి ఆహారం ఆ రోజంతా మన శరీరం ఎంత ఉత్సాహంగా ఉండాలనే విషయాన్ని నిర్ణయిస్తుంది. తేలికగా జీర్ణమయ్యే సహజ సిద్ధమైన పండ్లను ఇష్టపడతారు. బ్రేక్ఫాస్ట్ లో పండ్లు అనగానే అరటిపండు, నారింజ ముందుంటాయి. ఇవి రెండు పోషకాలతో నిండినవే అయినప్పటికీ మన శరీరంపై చూపే ప్రభావం మాత్రం వేరువేరుగా ఉంటుంది. అరటి పండ్లలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఒక అధ్యాయం ప్రకారం ఎక్కువ సమయం శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసేవారికి అరటిపండు ఒక అద్భుతమైన ఇంధనంగా పనిచేస్తుంది. అరటిపండులో ఉండే పీచు పదార్థం రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా చూస్తుంది. అరటిపండు జీర్ణక్రియను కాస్త నెమ్మదింపజేసి గ్లూకోజ్ ను క్రమక్రమంగా విడుదల చేయడం వల్ల శరీరానికి స్థిరమైన ఎక్కువసేపు ఉండే శక్తి లభిస్తుంది. అరటిపండు గ్లైసమిక్ ఇండెక్స్ కూడా మోడరేట్ గా ఉంటుంది. కాబట్టి ఉదయం తిన్న తర్వాత మళ్ళీ మధ్యాహ్న భోజనం వరకు ఆకలి వేయకుండా, నీరసం రాకుండా ఉండాలి అంటే అరటిపండు బెస్ట్ చాయిస్. నారింజ పండ్లలో క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి, కానీ నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిలో దాదాపు 85 నుంచి 87% వరకు నీరే ఉంటుంది. ఇది ఉదయాన్నే శరీరానికి కావలసిన హైడ్రేషన్ ను అందించి అలసటను దూరం చేస్తుంది. పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్ పరిశోధనల ప్రకారం నారింజను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ఎనర్జీ బ్యాలెన్స్, డైటరీ ప్యాటర్న్స్ మెరుగ్గా ఉంటాయి. ఇవి చాలా తేలికగా, వేగంగా జీర్ణమవుతాయి. కాబట్టి ఉదయాన్నే ఎక్కువ ఆకలి లేని వారికి, లైట్ ఎనర్జీ బూస్ట్ కావాలనుకునే వారికి నారింజ పండు చాలా మంచిది. అరటి పండులో పొటాషియం అత్యధికంగా ఉంటుంది. ఇది కండరాల పనితీరుకు, ఎనర్జీ, మెటబాలిజానికి ఎంతో అవసరమైన ముఖ్యమైన ఖనిజం. ఇక నారింజలో విటమిన్ సి, వాటర్ కంటెంట్ ఎక్కువ. ఇది డీహైడ్రేషన్ వల్ల వచ్చే అలసటను తగ్గిస్తుంది. మొత్తంగా చూస్తే ఒకటి శరీరానికి కావలసిన ఇంధనాన్ని ఇస్తే, మరొకటి బాడీ ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్ ను కాపాడుతుంది. మీ బ్రేక్ఫాస్ట్ కు ఏది బెస్ట్? మీకు ఎక్కువ సమయం పాటు ఎనర్జీ కావాలన్నా లేదా ఉదయాన్నే ఆఫీస్ పనులతో విపరీతమైన బిజీ షెడ్యూల్ ఉన్నా అరటి పండు బెస్ట్. ఉదయాన్నే హెవీగా కాకుండా తేలికగా, రిఫ్రెషింగ్ గా, హైడ్రేటింగ్ గా ఉండాలి అనుకుంటే నారింజను ఎంచుకోండి. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అటు హైడ్రేషన్, ఇటు నిరంతర శక్తి రెండూ ఒకేసారి అందుతాయి.